श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण। ఈ కార్యక్రమం సమర్పిస్తున్నవారు అవార్డు గ్రహీతల మొట్టమొదటి ఏకైక ఒరిజినల్ తంజావూర్ ఆర్ట్ అకాడమీ, కళాశ్రీ తంజావూర్ ఆర్ట్ అకాడమీ, డోర్ నెంబర్ 1164, నియర్ పంజాగుట్ట కాలనీ సిగ్నల్స్, శ్రీనగర్ కాలనీ ఎక్స్ రోడ్ నుండి 9వ బిల్డింగ్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ప్రక్కన, హైదరాబాద్ 73. వెబ్సైట్ www.kalasriarttemple.com। श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि। కనపడని సర్వదేవతల చిత్రాలను కనుల ముందు సాక్షాత్కరింపచేసే దైవాంశ కళ చిత్రకళ. పుట్టుకతో మాత్రమే వచ్చే అరుదైన చిత్రకళను రత్నశాస్త్రం, నాడీశాస్త్రం, వర్ణశాస్త్రం, వాస్తు, జ్యోతిష్య, సాముద్రిక లక్షణాలన్నింటితో క్రోడీకరించి బ్రహ్మి ముహూర్తంలో నక్షత్రయుక్తంగా దేవీ దేవతల అదృష్ట చిత్రాలను చిత్రీకరించటం కళాశ్రీ కేశవ గురుస్వామి ప్రత్యేకత. వీరి తండ్రిగారైన గురుస్వామి సిద్ధయోగి శాస్త్రీయ చిత్రకారుడు కావటం చేత వారి నుండి వారసత్వంతో గురు శిష్య పరంపర సంప్రదాయ పద్ధతిలో యోగా, చిత్రకళను తీవ్ర సాధన చేసి వాటిని అభ్యసించారు. అంతేకాక తమిళనాడు ప్రభుత్వం నుంచి 9 డిప్లొమోలు మరియు దరిదాపు అన్ని రాష్ట్రాల నుండి జాతీయ స్థాయి అవార్డులు, రివార్డులు అందుకోవటం ఎంతో విశేషం. వీరి సంతానం కూడా చిత్రకారులే కావటంతో పాటు వీరు కూడా అవార్డ్స్ గ్రహీతలే కావటం మరో విశేషం. వీరి కుటుంబంలోనే పద్మశ్రీ, కళాశ్రీ అవార్డుల పంట పండింది. ప్రభుత్వం వారు వీరి ప్రతిభను గుర్తించి గురు శిష్య పరంపర చిత్రకళా పీఠానికి గురువుగా నియమించారు. కళాశ్రీ కేశవ గురుస్వామి చందమామ, బొమ్మరిల్లు వంటి అనేక పత్రికలకు చిత్రకారునిగా పనిచేయటమే కాక జాబిల్లి అనే మాసపత్రికకు చిత్రకారునిగా, సంపాదకుడిగా, ప్రచురణకర్తగా తన ప్రతిభ పాటవాలను ఆనాడే చాటుకున్నారు. సిరి సంపదలను ప్రసాదించే అదృష్ట వాస్తు చిత్రాలను చిత్రీకరిస్తూ వీటిలో అదృష్ట ముద్రలను, అదృష్ట సంకేతాలను జోడించి క్రోడీకరించి త్రికళా చిత్రాలను అందరి పూజా గదులలోనూ మరియు వాస్తుపరంగా దేవతల చిత్రాలను వీరికున్న అరుదైన చిత్రకళాయోగ సాధనతోనే బ్రహ్మి ముహూర్తంలో చిత్రీకరించి అందరికీ అందజేస్తారు కళాశ్రీ కేశవ గురుస్వామి. త్రికళా జ్ఞానంలోనికి సుస్వాగతం. ఈరోజు అతి స్వచ్ఛమైనది, త్రికళ తత్వముతో ఉన్నది, పరిపూర్ణత కలది, ఆకాశతత్వముతో, జలతత్వముతో, భూతత్వముతో, వాయుతత్వముతో అనేక విధములైన పంచభూత సమ్మేళనముతో ఉన్న ఒక ముఖ్యమైన రత్నాన్ని గురించి తెలుసుకుంటున్నాం. అదేమిటంటే స్వాతి ముత్యం. ఆ స్వాతి ముత్యం ఎలా ఉందో స్వాతి నక్షత్ర జాతకులు కూడా పరిపూర్ణత కలవారు. వీరు నక్షత్రం యొక్క రాహు అధిపతి కాబట్టి మేధా సంపత్తి కలిగి ఉంటారు. రాశి అధిపతి శుక్రుడు కాబట్టి ఆ మేధా సంపత్తికి కాస్త కళలను జోడించి కళాత్మకంగా, తులాత్మకంగా ఆలోచిస్తూ అన్ని రంగాలలోనూ ప్రావీణ్యత సంపాదించుకోవాలని ప్రాకులాడుతుంటారు. రాహు రసాయన తత్వానికి అధిపతి, శుక్రుడు కళలకు అధిపతి, వాయువు విహార తత్వముతో
ఆలోచన తరంగాలకు అధిపతి. కాబట్టి ఈ స్వాతి నక్షత్రం వారు చిత్రరంగంలో, నాటక రంగంలో, జీవిత చదరంగంలో అద్భుతంగా నటించి రాణించగలరు. అంటే వీరు మాట్లాడేదంతా నటన కాదు, ఎవరి దగ్గర ఏ విధంగా ప్రవర్తించి వారి మన్ననలు పొంది మున్ముందుకెళ్ళాలన్నది వీరి యొక్క చాతుర్యాన్ని తెలుపుతుంది. చిరునవ్వుతోనే అన్నింటినీ వీరు సాధించగలరు. తులా రాశి కనుక తులాత్మకంగా, కళాత్మకంగా ఆలోచిస్తూ సమతుల్యంతో సమాజంలో అందరితోనూ కలగొలుపుగా వెళ్ళగలరు. ఈ స్వాతి నక్షత్ర జాతకులు రాహు నక్షత్ర జాతకులు కాబట్టి కాస్త మొండి పట్టుదల ఉంటుంది. అనుకున్నది సాధించేంత వరకు పోరాడుతూనే ఉంటారు. ఓర్పు ఎక్కువగా ఉంటుంది. బాల్యంలో అనేక రకములైన ఇబ్బందుల్ని ఎదుర్కొన్న 18 ఏళ్ల తర్వాత అన్నింటా విజయాన్ని సాధిస్తూ తెలివితేటలతో మున్ముందుకెళుతూ ఒక్కొక్క సోపానాన్ని అధిరోహిస్తూ వీరు అనుకున్నది సాధించి తీరుతారు. జలకారకుడైన శుక్రుడి అనుగ్రహం వలన వీరికి సముద్రయానంలో, విదేశీ వ్యాపార రంగములలో అద్భుతంగా రాణించగలరు. విదేశీయ వస్తువుల కొనుగోలు వలన, అమ్మకము వలన వ్యాపారంలో మంచి గుర్తింపును పొందుతారు. ఎటువంటి వర్ణదోషము లేకుండా వీరు వజ్రాన్ని గనక ధరించగలిగితే మరింత ప్రభావం ఎక్కువై వీరి యొక్క తేజస్సు పెరిగి అన్నింటా రాణిస్తారు. అంతేకాకుండా సినీ రంగంలో కూడా వీరికి రాణించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. జలతత్వ కారకుడైన శుక్రుడు, వాయుతత్వ కారకుడైన ఆ వాయువు ఆలోచన తరంగాలను అద్భుతంగా పెంపొందింపచేసి అనేక రకములైన రంగములలో ప్రావీణ్యత తెలియచేస్తుంది. ఏ రంగాన్ని తీసుకున్నా నాకు తెలుసండి అంతే కదా అని సునాయాసంగా చెప్పేయగలరు. ఈ స్వాతి నక్షత్ర జాతకుల 4 పాదములు పరిపూర్ణముగా ఈ తులారాశిలోనే ఉన్నాయి. అన్నింటినీ సమతుల్యంగా ఆలోచించి బేరీజు వేసి ఆ తర్వాతే వీరు ప్రణాళిక సిద్ధం చేసుకొని వీరికి అనుకూలంగా పరిస్థితులను మార్చుకుంటూ వెళ్తుంటారు. నొప్పించక తానొక తప్పించుక తిరుగువారెవరంటే ఈ స్వాతి నక్షత్ర జాతకులు. ధార్మికత, సౌమ్యత వీరి వద్ద ఉంటుంది. ఇంతగా వీరిని ఎందుకు ఆకాశానికి ఎత్తేస్తున్నాం అంటే ఆకాశం నుండి స్వాతి నక్షత్రం ఉన్న రోజున నీటి బిందువు, స్వచ్ఛమైన జల బిందువు ఆలిచిప్ప ఇలా నోరు తెరుచుకొని ఉన్నప్పుడు ఆ బిందువు పడ్డ వెంటనే ఆ ఆలిచిప్ప ఇలా మూసకుపోయి మళ్ళీ తెరిచిన వెంటనే ఊర్ధ్వముఖము నుండి, ఆకాశతత్వము నుండి జల రూపములో బుధతత్వముతో ఉన్న భూమి లోపల ఆలిచిప్పలో పడ్డ వెంటనే జల, వాయు, భూతత్వము, ఆకాశతత్వము, అగ్నితత్వము అన్నింటినీ మేళవించుకొని ముఖ్యంగా ఘనీభవిస్తుంది. మానసిక దౌర్బల్యంతో బాధపడేవారు, మనోకారకుడైన చంద్రుడు బలహీనంగా ఉన్నవారు, ఇటువంటి పరిస్థితుల్లో ఏ రత్నం ధరించాలో అయోమయ స్థితిలో ఉన్నవారు ఈ నిజమైన స్వాతి ముత్యాన్ని గనుక ధరించగలిగితే వీరికి మానసికత పరిపక్వం చెంది బలహీన స్థితి నుండి బలమైన శక్తివంతంగా మారి మున్ముందుకెళ్లేందుకు దోహదపడుతుంది. అన్నింటా విజయాన్ని సాధిస్తారు. నిజమైన స్వాతి ముత్యంలా సమాజంలో గుర్తించబడతారు. ఈ స్వాతి నక్షత్ర జాతకులకు వాయువు ముఖ్యమైన అధిదేవత మారుతము. ఈ మారుతము, ఈ ప్రాణవాయువు, ఈ త్రికోణ వాయువు, మూలాధారమైన వాయువు లేకుంటే మన ప్రాణమన్నదే లేదు. మన యొక్క ప్రాణవాయువు 10 విధములుగా 10 మహావిద్య శక్తితో మనల్ని నడిపిస్తుంది. ఇడాపింగళ నాడులలో ప్రాణవాయువై
శక్తినిస్తూ బొగ్గు పులుసు వాయువై నిశ్శక్తిని విసర్జిస్తుంది. అంతేకాకుండా అపాన వాయువుగా అధోముఖంగా వెళ్ళిపోతుంటుంది. వాయువు లేకుంటే ఉక్కపోత పోసి మన శరీర రంధ్రములో ఉన్న అన్ని రంధ్రముల నుండి జలాన్ని బయటకు తెప్పించి స్వేద బిందువులై బయటకు నెట్టివేస్తుంటుంది. మనం తిన్న ఆహారాన్ని కూడా ఈ గొంతు నుండి అన్నవాహికకు పంపించేది కూడా ఆ వాయువే. గర్భాశయంలో అన్నాన్ని జీర్ణింప చేయటానికి కూడా ఈ వాయువే దోహదపడుతుంది. చివరికి రక్త ప్రసరణ సక్రమంగా ఉండాలన్నా ఆ వాయువే తోడ్పడుతుంది. వాయువుకు ఇంత ప్రాధాన్యత ఉంది. వాయువు లేకుంటే, ఈ ప్రాణవాయువు అన్నది లేకుంటే జీవం అన్నదే ఈ ప్రపంచంలో ఉండదు. ఆ వాయువు ప్రాధాన్యత తెలియకుండా మనం శ్వాసిస్తున్నాం, నిద్రిస్తున్నాం, ఎప్పుడు మేల్కొంటామో తెలియదు. అది శాశ్వత నిద్రగా మారిపోవచ్చు. కాబట్టి వాయువుని ఆరాధించాలి. ఆ వాయువు పుత్రుడు ఎవరు? హనుమంతుడు. వీరు స్వాతి నక్షత్రం వారు ముఖ్యంగా గుర్తుంచుకోవలసింది హనుమ ముద్ర నుండి వినయాన్ని గుర్తుంచుకోవాలి. ఆ ముద్రని చూసి వినయం అలవర్చుకోవాలి. బంటులా ఉండాలి తల్లిదండ్రుల వద్ద, గురువు వద్ద, పెద్దల వద్ద. హనుమంతుడు అంతటి పరాక్రమవంతుడైన వినయవంతుడు. తన శక్తి తనకు తెలియనట్లు అతి వినయంగా ఇలా వంగి ముందుకు వంగి అందరికీ బంటులా ఉండేవాడు. అటువంటి హనుమత్ ముద్రని నేనిప్పుడు చిత్రించి చూపుతున్నాను. ఆ మారుతి ముద్ర వలన మీలోని వాత దోషములు, మీ ఇంట ఉన్న భూత ప్రేత పిశాచాది దోషములన్నీ తొలగిపోయి మంచి మలయమారుత పవనములు మీ ఇంట వీచి అదృష్ట తరంగములు నిండాలని కోరుకుంటున్నాను. ఒక్కడే ఏకాంగ వీరుడురువికి దైవమౌనా, ఒక్కడే ఏకాంగ వీరుడురువికి దైవమౌనా, ఎక్కడ హనుమంతునికెదురాలోకము, ఒక్కడే ఏకాంగ వీరుడురువికి దైవమౌనా, ఎక్కడ హనుమంతునికెదురాలోకము, ఒక్కడే ఏకాంగ వీరుడురువికి దైవమౌనా, ఒక్కడే ఏకాంగ వీరుడురువికి దైవమౌనా. ఈ స్వాతి అక్షర మారుతి సాక్షాత్కార కీర్తి ముద్ర మరి కాసేపిట్లో వినయ సంపదకు అధిదేవతయై విశ్వాసానికి మారుపేరైన రామబంటు అయిన హనుమత్ ముద్రగా మారుతిగా మలయ మారుతి భవనాలను అందించే ఆ ఆంజనేయ స్వామి ఎలా ఉన్నాడో దర్శించుకుందాం. అందిరుద్ర వీర్యము తానై హరుడైనాడు, అందిరుద్ర వీర్యము తానై హరుడైనాడు, ఎందున హనుమంతునికెదురాలోకము, అందిరుద్ర వీర్యము తానై హరుడైనాడు, ఎందున హనుమంతునికెదురాలోకము, ఒక్కడే ఏకాంగ వీరుడురువికి దైవమౌనా, ఎక్కడ హనుమంతునికెదురాలోకము, ఒక్కడే ఏకాంగ వీరుడురువికి దైవమౌనా, ఒక్కడే ఏకాంగ వీరుడురువికి దైవమౌనా. చుక్కలు మూవ పెరిగి సూర్యుడు తానైనాడు, చుక్కలు మూవ పెరిగి సూర్యుడు తానైనాడు, ఈ స్వాతి నక్షత్రమే, ఆ అక్షర రూపమే స్వాతి అనే
ఆణిముత్యముల స్వాతి ముత్యముల మారుతి అనే రూపాన్ని దాల్చుకుంది. ఈ మారుతి వలన స్వాతి నక్షత్ర జాతకులకే కాకుండా చూస్తున్న వీక్షకులకందరికీ సకల సౌభాగ్యములు, భూతప్రేత పిశాచాదుల దోషములను ఈ హనుమత్ ముద్ర తొలగించాలి. అన్నింటా విజయాన్ని కలిగించి సర్వత్రా దోషములన్నీ తొలగి విజయ పరంపరలతో మున్ముందుకెళ్లాలని కోరుకుంటున్నాను. ఎక్కువ హనుమంతునికెదురాలోకము, ఒక్కడే ఏకాంగ వీరుడురువికి దైవమౌనా. ఎక్కడ హనుమంతునికెదురాలోకము, ఒక్కడే ఏకాంగ వీరుడురువికి దైవమౌనా. ఒక్కడే ఏకాంగ వీరుడురువికి దైవమౌనా. ఓం నమో భగవతే మారుతి నమః. ఓం ప్రజ్వలనామ ప్రతాప వజ్రదేహాయ. ఓం అంజనీ గర్భ సంభూతాయ. ప్రకట విక్రమ వీర దైత్వ ద్వానవయక్ష రక్షోగణ గ్రహబంధనాయ. భూతగ్రహ బంధనాయ. ప్రేతగ్రహ బంధనాయ. పిశాచగ్రహ బంధనాయ. శాకినీ డాకినీ గ్రహ బంధనాయ. శాకినీ కామినీ గ్రహ బంధనాయ. బ్రహ్మగ్రహ బాధాయ. బ్రాహ్మరాక్షస గ్రహ బంధనాయ. చోరగ్రహ బంధనాయ. మారీగ్రహ బంధనాయ. ఏహి ఏహి ఆగచ్చ ఆగచ్చ ఆవేశాయ. మారుతి హృదయే ప్రదేశాయ ప్రవేశాయ. స్ఫుర 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 ప్రస్ఫుర ప్రస్ఫుర సత్యం కథాయ. వ్యాఘ్రముఖ బంధన, సర్పముఖ బంధన, రాజముఖ బంధన, నారీముఖ బంధన, సభాముఖ బంధన, శత్రుముఖ బంధన, సర్వముఖ బంధన, అన్నింటా మీకు బంధనములు తొలగి ఆ మారుతి అనుగ్రహము కలిగి క్లీం 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 హ్రీం శ్రీం శ్రీం రాజవంశామానాయ. శ్రీం హ్రీం క్లీం శ్రీణాం ఆకర్షాయ ఆకర్షాయ. మారాయ మారాయ చూర్ణాయ చూర్ణాయ. ఖే ఖే శ్రీరామచంద్రాజ్ఞాయ. మమ కార్యసిద్ధిం కురు కురు కురు. ఈ మంత్ర పఠనము వలన ఈ చిత్రములో అన్ని రకములైన హరిద్ర వర్ణములతో అరుణ వర్ణములతో మీ ఇంట ప్రవేశించి ఈ భక్తి తరంగముల నుండి అన్నింటా విజయ పరంపరలను మీరు సాగించాలని, ఈ స్వాతి అక్షర మారుతి సాక్షాత్కార కీర్తి వలన కీర్తి ప్రఖ్యాతులు మీరందరూ పొందాలని నేను మనసా వాచా కర్మేణ త్రికరణ శుద్ధిగా కోరుకుంటున్నాను. ఆ మారుతి యొక్క వినయ సంపదలు కూడా మీరు పొందాలని కోరుకుంటున్నాను. ఏకాంగ వీరుడురువికి దైవమౌనా. ఎక్కడ హనుమంతునికెదురాలోకము, ఒక్కడే ఏకాంగ వీరుడురువికి దైవమౌనా. ఎక్కడ హనుమంతు. ఇప్పుడు నేను చిత్రించిన స్వాతి అక్షర నక్షత్ర మారుతి ముద్ర వలన మీ ఖ్యాతి విశ్వవిఖ్యాతి చెంది అన్నింటా రాణించి మున్ముందుకెళ్ళాలన్నదే, ఈ ముద్ర మీకు ప్రయోజనకారిగా ఉండాలన్నదే నా ఆశయం. ఆ తరువాత ఈ స్వాతి నక్షత్రం వారు దేవ దానవ మానవ అనే త్రికోణ గుణములలో గణములలో దేవగణమునకు సంబంధించిన వారు. అందుకే వీరు ఎప్పుడూ ప్రసన్నంగా కనిపిస్తుంటారు, చూపురలను ఆకట్టుకుంటుంటారు. తన వాక్చాతుర్యంతో ఆకర్షణీయంగా తన చుట్టూ స్నేహితులను తిప్పుకుంటుంటారు. ఈ స్వాతి నక్షత్ర జాతకులు కళారంగంలో ఉన్నత స్థితికి వెళ్ళగలరు. అవతారమూర్తిగా, ప్రముఖ నటుడుగా, రాజకీయవేత్తగా రాణించిన ఒక మహానుభావుడు కూడా ఈ స్వాతి నక్షత్ర జాతకుడే. ఈ స్వాతి నక్షత్ర జాతకులు దేవగణమునకు సంబంధించిన వారు కాబట్టి అన్నింటా మంచి సత్ప్రవర్తనతో తన యొక్క కార్యక్రమాలను సాధించుకుంటూ మున్ముందుకు వెళతారు.
మరింత అదృష్ట ఫలితాలని పొందాలని ప్రయత్నిస్తుంటారు. కానీ కాస్త రాహువు యొక్క ప్రభావం వలన అనేక రకములైన విఘ్నములను ఆటంకములను ఎదుర్కొంటుంటారు. అటువంటివి తొలగాలంటే ఇలా ఆణిముత్యం యొక్క ముద్రని మీరు తెలుసుకోవలసి ఉంటుంది. పంచభూత తత్వమైన 2 కరములను ఇలా జోడించి దగ్గరకు తీసుకొచ్చిన తర్వాత ఈ కరములలో ముత్యములాగా ఇలా వలయాకారంగా చూస్తూ ఆ ముత్యమైన జలతత్వమైన ఈ చిటికెన వేలు, అగ్నితత్వమైన బొటన వేలు రెండింటినీ కలిపి ఇలా ఆణిముత్యంలా ఇలా తీసుకొచ్చి ఈ ఆలిచిప్ప ముద్రని మీరు దర్శించుకుంటూ అందులో స్వాతి ముత్యాన్ని దర్శించుకుంటూ నేను నిర్మలంగా స్వాతి ముత్యంలా ప్రకాశిస్తున్నాను, ఆణిముత్యంలా ఉన్నాను, నా మనస్సు కూడా అలాగే ఉంది అనుకుంటూ నిర్మలమైన మనస్సుతో ఈ ముద్రను 10 నిమిషములు ఇలా ఆలిచిప్ప ముద్రను దర్శించుకోండి. అందులోని ఆణిముత్యంలా మీ మనస్సును భావించుకుంటూ సంకల్పం చేసుకోండి. మంచి సత్ఫలితాలని పొందుతారు. జై శ్రీమన్నారాయణ. జయ జనార్దన కృష్ణ రాధికాపతే నందనందన కృష్ణ రుక్మిణీపతే. జయ జనార్దన కృష్ణ రాధికాపతే నందనందన కృష్ణ రుక్మిణీపతే. గరుడ వాహన కృష్ణ గోపికాపతే శరణు మోహన కృష్ణ ప్రభో సద్గతే. జయ జనార్దన కృష్ణ రాధికాపతే నందనందన కృష్ణ రుక్మిణీపతే.